మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 31వ వచనము. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను. ప్రియ దైవజనమా, కొర్నేలి స్థానములో మన పేరు పెట్టుకుంటే ఎంత ధన్యులము అనిపిస్తుంది కదూ. మన ప్రార్థనలన్నీ దేవుడు వినాలని ఆశపడుతూ ఉంటాము కదూ. మరి ఇక్కడ ప్రత్యేకంగా కొర్నేలి ప్రార్థన దేవుడు విన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఎందుకు కొర్నేలి ప్రార్థన దేవునికి వినబడినది? మనం చూసినట్లయితే అదే అధ్యాయము 2వ వచనములో కొర్నేలి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని వ్రాయబడి ఉంది. కొర్నేలి ప్రార్థన దేవుడు వినడానికి కారణము అతడు ఎల్లప్పుడూ ప్రార్థించే అలవాటును కలిగి ఉన్నాడు. మనలో చాలామంది అట్టి రీతిగా ప్రార్థించే వారముగా ఉండము. కష్టము వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, సమయము ఉన్నప్పుడు ప్రార్థించే వారముగా ఉంటాము. ప్రార్థన కొరకు సమయము కేటాయించే వారముగా ఉండము. మన ఇంటికి బంధువులు వచ్చినా, దూరమున ఉన్న పిల్లలు వచ్చినా, మనము ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళవలసి వచ్చినా, మన ఇంట్లో ఎవరైనా మరణించినా ప్రార్థన అనే దాన్ని మనము విడిచిపెడతాము. కానీ ప్రియ దైవజనమా, ఏ స్థితిలో అయినా ప్రార్థించేవారముగా దేవుని దృష్టిలో మనము కనపడినప్పుడు మన ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. ఈ విషయంలో మా పిన్ని గారి గురించి చెప్పడానికి ప్రభునందు నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఆమె విడువక రేయి పగలు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, మా పిన్ని గారి అత్తగారు చనిపోయిన తర్వాత మరుసటి రోజు భూస్థాపన కార్యక్రమము జరగవలసి ఉండగా, ఆ సమయంలో బయట ఆరాధన జరపడానికి, కార్యక్రమము నిర్వహించడానికి అన్నీ క్రమపరుస్తున్న సమయంలో మా పిన్ని గారు దాదాపు గంట వరకు ప్రార్థిస్తూనే ఇంటిలో ఉన్నారు. ఒక పక్క తన అత్తగారి మృతదేహము ఉన్నప్పటికీ ఆమె మృతిని బట్టి ఒక తరము వారింటి నుండి గతించిపోయిన విధానమును బట్టి దేవుని సన్నిధిలో గోజాడుతూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ ఉన్నారు. నేను ఆ దినాన్ని మరవలేను. ఎక్కడైనా కుటుంబస్తులను కోల్పోయినప్పుడు ప్రార్థన అనే దానికి ప్రాముఖ్యత ఇవ్వరు, ఆ రోజుకి వాయిదా వేస్తారు. కానీ నేను ఒక విషయం తన దగ్గర నేర్చుకున్నాను. ఎటువంటి స్థితిలో అయినా ప్రార్థన అనేది మన జీవితంలో విడిచిపెట్టకూడదు. చూడండి, యోనా చేప కడుపులో ప్రార్థించాడు, హాగరు ఎడారిలో ప్రార్థించింది, దానియేలు సింహాల బోనులో ప్రార్థించాడు, పౌలు శీలలు చెరసాలలో ప్రార్థించారు, దావీదు తరమబడుతున్నప్పుడు ప్రార్థించాడు, స్టెఫెను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు కూడా ప్రార్థించాడు. అన్నిటికీ మించి మన యేసయ్య ఆ సిలువలో అంతటి శ్రమను అనుభవిస్తూ కూడా ప్రార్థించాడు. ఇది ప్రార్థన అనేది మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో తెలియజేస్తూ ఉంది. ప్రార్థన యందు మనము నిలకడగా ఉండాలి. ప్రార్థన యందు విసిగిపోకుండా, ఎడతెగక ప్రార్థించే వారముగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథము అదే మనకు తెలియజేస్తూ ఉంది. అప్పుడే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరగలవు. దేవుడు మన ప్రార్థనను వినగలడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వచనములో నీ పేరు పెట్టుకొని కొర్నేలి స్థానములో నీ ప్రార్థన వినబడెను అని ధైర్యముగా చెప్పాలి అంటే, నా జీవితంలో నిలకడ అయిన, ఎడతెగని, విసుగు చెందని ప్రార్థనా జీవితాన్ని ఎల్లప్పుడూ మనము కలిగి ఉండాలి. అతి కృపదేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.
ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాల్లో ఎడతెగని నిలకడైన విసుగు చెందని ప్రార్థన జీవితాన్ని ఎల్లప్పుడూ దయచేయమని మా కొరకు త్వరలో రానయ్యున్న యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన శతాధిపతి ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.